Hi, I am Dr. Neelima from Cell Health Clinic. Janardhan Rao అనే పేషెంట్ 76 years మేల్ పేషెంట్. ఈయనకి వాళ్ళ రిలేటివ్స్ అనే వాళ్ళు చెప్పారు ఏంటి అంటే హైదరాబాద్ లో మీకు సెల్యులార్ మెటబాలిక్ డైట్ అనేది ఒకటి ఉంది, మీకున్న ప్రాబ్లం అనేది తగ్గడానికి ఛాన్సెస్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి కలవండి అని వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈయనకున్న ప్రాబ్లం ఏమిటి అంటే వీళ్ళు ఏంటి అంటే December 2nd వచ్చి మా క్లినిక్ వచ్చి విజిట్ అయ్యారు సెల్యులార్ మెటబాలిక్ డైట్ చేయడానికి. ఈయనకున్న ప్రాబ్లం ఏమిటి అంటే క్యాన్సర్ ప్రాబ్లమ్ తో వచ్చారు. ప్రోస్టేట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ తో మా దగ్గరకు వచ్చి విజిట్ అయ్యారు. ఈయనకున్న ప్రాబ్లం కి మేము వాళ్ళ దగ్గర కొన్ని రిపోర్ట్స్ అనేటివి ఉన్నాయి, బయాప్సీ రిపోర్టు, కొన్ని పిఎస్ఏ టెస్ట్లు, కొన్ని జనరల్ టెస్ట్లు అయితే ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకుని మాకు కావాల్సిన పెట్ సిటీ అనేది చేయించాము. ఈ పెట్ సిటీలో ఈయనకి ఫుల్ క్లారిఫై అయితే అయింది. ప్రోస్టేట్ దగ్గర, లివర్ దగ్గర, బోన్స్ దగ్గర, కొన్ని లింఫ్ నోడ్స్ దగ్గర అయితే యాక్టివిటీ ఉందని తెలిసింది. ఇప్పుడు జనార్దన్ రావ్ అనే పేషెంట్ మనతో ఉన్నారు. హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళారో, ఏ ఇబ్బందుల వల్ల వెళ్ళారో ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాము. మీరు చెప్పండి జనార్దన్ గారు, మీకు ఏ ప్రాబ్లం ఉండడం వలన మీరు హాస్పిటల్ కి వెళ్ళి విజిట్ అయ్యారు? నాకేంటి యూరిన్ ప్రాబ్లం ఉందమ్మా. ఓకే. అయితే మాకు దగ్గరలోనే అంటే యూరిన్ ఆపాపి రావడం గానీ యూరిన్ అసలు అంటే ఆపాపి కూడా కాదు, క్వాంటిటీ తక్కువ వచ్చేది యూరిన్. తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి ఏంటంటే కంప్లీట్ బంద్ అయిపోయేది. ఆ బంద్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను. డాక్టర్ ప్రీతి హాస్పిటల్ అని చెప్పి మాకు దగ్గరలోనే హౌసింగ్ బోర్డు, కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో, అక్కడికి వెళ్ళి చూపించుకున్న తర్వాత ఆయన మెడిసిన్స్ వాడారు. ఆపరేషన్ తప్పదన్నారు. ఆపరేషన్ కూడా చేశారు. చేసిన తర్వాత కొన్ని టెస్టుల్లో ఏంటంటే ఆపరేషన్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్ రిమూవ్ చేయలేదు, ఓన్లీ టెస్టికల్స్ ఒకటి రిమూవ్ చేశారు. అంటే బ్లాడర్ లో ఉన్నది మొత్తం అంతా అది రిమూవ్ చేశారమ్మా. సరే, తర్వాత టెస్ట్లు కూడా కొన్ని చేయించారు. అయితే ఈ విషయం గురించి మా అల్లుడు CMDకి కొంచెం రిఫర్ చేశాడు ఆయనే. అందుకని నేను ఇక్కడ రావడం జరిగింది. పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి అన్నారు. అయితే నాకు ఉన్నటువంటి దీనిలో ఏంటంటే నాకు తెలియదు అసలు అంతకుముందు ఏంటి క్యాన్సర్ ఉంది అంటే ప్రోస్టేట్ ఏమన్నా అనుకున్నా కానీ క్యాన్సర్ కూడా ఉంది. అది కూడా ఏంటంటే మామూలుగా ఎర్లీ స్టేజ్లో ఉందేమో అని చెప్పని అన్నట్టుగా నాకు చెప్పారు మా వాళ్ళు. కానీ యాక్చువల్గా ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఆ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పన్నారు. మీరు ఇట్లాంటి ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడు మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేశారా? అంటే మోషన్ అవ్వడం కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ? అంటే ఫ్రీగా అయ్యేది కాదమ్మా మోషన్ మాత్రం, కొంచెం ఇబ్బందిగా ఉండేది. నీళ్ళు ఎన్ని తీసుకునేవారు మీరు? రోజు 4 లీటర్లు నీళ్లు తీసుకునేవాడిని. తర్వాత ఇంకా వీక్నెస్ అనేది ఎలా ఉంది? అంటే శక్తి అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే అంత మొట్టమొదటి అంటే బాగా నీరసంగా ఉండేది. ఇప్పుడు ఏంటి ఈ సప్లిమెంట్స్ తీసుకున్నందువలన నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉందమ్మా. ఈయనకి బ్లడ్ కూడా 11.7 నుంచి 13.1 వచ్చింది. హిమోగ్లోబిన్ కౌంట్ కూడా మీకు ప్లేట్లెట్ కౌంట్ అనేది 1,30,000 నుంచి 1,94,000 వచ్చింది. ఇట్లా మెయింటైన్ అవుతూనే ఉంది ప్లేట్లెట్ కౌంట్ అయితే. బిల్డ్రూబిన్ కూడా ఈయనకి లాస్ట్ టైం ఎక్కువ ఉండేది, 1.3 ఉండేది బిల్డ్రూబిన్ అనేది. ఇప్పుడు 1.1 వచ్చింది, నార్మల్ లెవెల్ కి వచ్చింది. ఎందుకంటే మనకి లివర్ లో క్యాన్సర్ ఉంది కాబట్టి దాంట్లో ఉండే ఎంజైమ్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి తీసుకునే ఫుడ్ విధానం బట్టి. నిద్ర ప్రాబ్లం అవన్నీ బానే ఉన్నాయా మీకు? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవమ్మా. అంత బాగా ఎముకల నొప్పులు గానీ అట్లాంటివి కూడా ఏం లేదు. మీకు షుగర్ కూడా నార్మల్ అయింది కదా? షుగర్ కూడా నార్మల్, వెయిట్ కూడా బాగానే పట్టుకోగలుగుతున్నాను, పర్వాలేదు. మీరు ఇలాంటి ఇబ్బందులతో ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరేమన్నా దీని గురించి ఏమన్నా అవగాహన ఇవ్వగలరు? తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా రిలీఫ్ ఉంది. తర్వాత ఏంటంటే అసలు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. అయితే నా అనుభవాన్ని బట్టి ఏంటంటే చాలా మందికి ఈ ప్రాబ్లం ఎవరైనా ఉంటే నన్ను అడిగితే మాత్రం కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళండి. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీనివల్ల ఏంటంటే మనకు ఉన్నటువంటి రోగ దాన్ని ఏంటంటే తగ్గించడమే కానీ పెంచడం అనేది ఇక్కడ ఉండదు. ఆ రోగం తగ్గుతుంది కూడా. నాకే ఎగ్జాంపుల్ నేనే.